పక్షం సమాజం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అగ్నిమాపక శాఖలో అవకాశాలు పెరిగాయి. ఉప్పల్ బగాయత్తో 18 ఫైర్ స్టేషన్లను ప్రారంభించి మాట్లాడిన హోంమంత్రి మహమ్మద్ అలీ. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలో అల్పాహార పథకం ప్రారంభం. పథకం ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి మల్లారెడ్డి. సరూర్ నగర్ పరువు హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు. మీడియాకు వివరాలు వెల్లడించిన సరూర్ నగర్ డీసీపీ సాయిశ్రీ. అల్పాహారం పథకంపై యాడ్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? సర్కార్పై ధ్వజమెత్తిన బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసు సురేష్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పోలీస్ అగ్నిమాపక శాఖలో అవకాశాలు ఎక్కువయ్యాయని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. ఉప్పల్ బగాయత్లో ఎల్బీ నగర్ ఫైర్ స్టేషన్ తో పాటు రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 18 ఫైర్ స్టేషన్లను హోంశాఖ మంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రాణం ఇస్తా సేవ చేస్తా అనే విధంగా అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తున్నారని, తెలంగాణ వచ్చాక నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నామని, మొత్తం రాష్ట్రంలో 137 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయని హోంమంత్రి తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తున్న ఆఫీసర్లకు ప్రెసిడెంట్ మెడల్స్, రాష్ట్ర మెడల్స్ పంపిణీ చేస్తామని, నూతన టెక్నాలజీతో ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. ఫైర్ స్టేషన్ చాలా పెద్ద डेमोलिश स्ट्रक्चर फ्लैट पर ही उठा सकते 14 इंचेस దాని తర్వాత మనం ఈ రోజు మొత్తం మనకు 18 నూతన ఫైర్ స్టేషన్స్ ఇవి सर वन सेकेंड लुकिए सर మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అల్పాహార పథకాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ జగ్గా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మసకబారిపోకూడదని ఆదేశాలను అందుకుని వేల వేల కోట్లను
మా మేడ్చల్ నియోజకవర్గంలో బిర్దాజ్గూడ కార్పొరేషన్లో అల్పాహార పథకం మన సీఎం కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతా కూడా ప్రారంభించినందుకు మా పిల్లల తరపున టీచర్ల తరపున కూడా మన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏది ఏమైనా దేశంలో అన్ని రకాల కూడా అన్ని రంగాలల్లో అభివృద్ధి పథకాలల్లో ముందున్న సీఎం మన సీఎం కేసీఆర్ గారు. ఈరోజు చూస్తూ ఉన్నాం చాలా స్టేట్లలో మధ్యాహ్నం పథకమే ఉన్నది, భోజన పథకం. అల్పాహార బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఈరోజు నుంచే ప్రారంభించుకున్నాం. మనం చూస్తూ ఉన్నాం 7,300 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రమంతా కూడా పేద పిల్లలు చదువుకునే స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంతో ప్రారంభించుకొని ఆ స్కూళ్ళన్నీ కూడా రెనోవేషన్ చేసి కిచెన్ షెడ్లు కానీ క్లాస్ రూమ్లు కానీ కంప్యూటర్లు కానీ బాత్రూమ్లు కానీ ఇవన్నీ కూడా గొప్పగా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా తయారు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తూ ఉన్నాం దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు అనే వ్యక్తి 2022వ సంవత్సరం మే 4న పరువు హత్య గావించబడ్డాడు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ సాయిశ్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. నాగరాజు తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తుండగా మతాంతర వివాహం చేసుకున్నందుకు ప్రతీకారంగా తన భార్య సోదరుడు దాడికి పాల్పడ్డాడు. కోర్టు నిందితులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మహమ్మద్ మసూద్ అహ్మద్లకు జీవిత ఖైదు 3,000 జరిమానా విధించింది. కేసును ఛేదించడంలో కృషి చేసిన అప్పటి సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం, ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డిని డీసీపీ అభినందించారు. మే 4న మనకి సరూర్ నగర్లో కలకలం రేపిన ఒక పరువు హత్యలో ఈరోజు మనకి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తూ జరిమానా కూడా విధించడం జరిగింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఒక తప్పుకి ఒక శిక్ష లాగానే కాకుండా దీనిలో చేసినందుకు SC/ST అండ్ ఇది ఉన్నందుకు 3 times లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తూ 3 times పనిష్మెంట్ లాగా ఫైన్ ఇవ్వడం జరిగింది. దీనిలో డీటెయిల్స్లోకి వెళ్తే సరూర్ నగర్లో మే 4న 2022 రోజున నాగరాజు అనే SC పిల్లోడు అతన్ని వాళ్ళ భార్య సొంత అన్న ఇంకా బావగారు వచ్చి మనల్ని రాడ్ తోటి అండ్ చాకుతోటి దారుణంగా నడి రోడ్డు మీద మర్డర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో మనము ఇన్వెస్టిగేషన్తో పాటు ఇన్వెస్టిగేషన్ చాలా క్రూషల్గా టెక్నికల్గా అంటే ఐ విట్నెస్లు అందరూ ఉన్న వాళ్ళతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ సర్కమ్స్టాన్షియల్గా పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎట్లా ప్లాన్ వేశారు, ఇవన్నీ కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో విశేషం ఏంటంటే దీనిలో మనం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అడగడం జరిగింది. ఆనర్ కిల్లింగ్ అండ్ ఇట్లాంటివి క్రైమ్స్ పునరుత్తం కావద్దు అన్న ఉద్దేశంతో మనం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అడగడం అది తర్వాత. దీనిలో అక్యూజ్డ్ వచ్చి సయ్యద్ మోమిన్ అహ్మద్ అండ్ అట్లానే మొహమ్మద్ మన్సూర్ అహ్మద్, వీళ్ళిద్దరూ అక్యూజ్డ్. అండ్ ఇది వచ్చి మనకి SC/ST స్పెషల్ జడ్జ్ గారు ఎవరైతే ఉన్నారో అఫ్రోజ్ అఖ్తర్ గారు, ఆయన ఈరోజు మనకి ఈ తీర్పు ప్రొనౌన్స్ చేశారు. ప్రభుత్వం పిల్లలకు ఇస్తున్న అల్పాహారం పథకంపై ₹1 కోటి ప్రజాధనాన్ని పేపర్లో యాళ్ల కోసం దుర్వినియోగం చేస్తుందని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసు సురేష్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్పాహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, దేశం అనుసరిస్తుందనే సాకు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను అన్నం తినడానికి స్కూల్ కు పంపిస్తున్నారా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పరిపాలనలో ఇప్పటి వరకు కొత్త స్కూల్ లేదు. అల్పాహారం పేరుతో మరుగుదొడ్లలో కూడా భోజనాలు పెడుతున్నారని దాసు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్నది రాజ్యం రా.
అన్ని పేపర్లలో కూడా దాదాపు ఒక్కొక్క పత్రికకు ₹1,00,00,000 వరకు కూడా ఏంటంటే ఈ యొక్క ప్రజాధనాన్ని వినియోగించి ఇలా చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా అల్పాహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ఇది దేశం తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తుంది, దేశం అంటే అనుసరిస్తానట. అంటే మీరు అనుకునేది ఏంది? మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు తమ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అక్కడ మీరు అన్నం పెడతారు, లేకపోతే ఏంటంటే అల్పాహారం పెడతారు అని చెప్పేసి మా పిల్లల్ని పంపిస్తున్నామా? మీకు నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉండేది ఉంటే మీరు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలలో ఎన్నింటికి పక్కా ఇల్లు ఉన్నాయి, సొంత భవనాలు ఉన్నాయి, ఎందుకు అక్కడ మరుగుదొడ్లను మీరు సాఫ్గా ఉంచట్లేదు? అంటే మీరు ఏమనుకుంటారు? మా పిల్లలు పోయి అంటే అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆ మరుగుదొడ్ల దగ్గర మేము అల్పాహారం తినడానికి లేకపోతే మధ్యాహ్న భోజనం చేయడానికి మా పిల్లల్ని అడిగి మేము పంపించాలనా? అరే మీ చేతిలో ఉన్నటువంటి పని మీరు చేయడానికి చేత కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అల్పాహారం మేము పిల్లలకు పెడుతున్నాము అంటే మీరు విద్యను మొత్తం కూడా ప్రైవేటు పరం చేస్తారు, వైద్యాన్ని మొత్తం ప్రైవేటు పరం చేస్తారు. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణలోని 18 ప్రాంతాలలో ఒకేసారి 5 స్టేషన్లను ప్రారంభించారు. గర్కిపుల్ బాగ్లోని నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ పక్కన ఉప్పుగూడ మాజీ కార్పొరేటర్ సామద్ బిన్ అబ్దాద్ టెంపరీగా 5 స్టేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మొహమ్మద్ రఫీ మీడియాతో మాట్లాడుతూ చంద్రాయగుట్టలోని డబుల్ ఫైర్ స్టేషన్ ఓపెన్ చేస్తామన్నారు. ప్రస్తుతానికి ఒక ఫైర్ వాహనం అందుబాటులో ఉంటుందని, భవిష్యత్తులో అన్ని డబుల్ అవుతాయని తెలిపారు. अब तो ये टेम्पररी बिल्डिंग में अपने आप पहुँच चुके हैं और बाद में धन्यवाद आपको गवर्नमेंट की तरफ से आपका लैंड अलॉट हो गया, उसमें नया मैन्युफैक्चरिंग शिफ्ट करेंगे। जब तक आप ये सब लोग एडवर्ड साहब और लोगों के लीडर की मदद से हम कंटिन्यू करेंगे इंशाल्लाह। हम तो चाह रहे हैं आपसे मदद ये मुझे पे तो लग देना उनके मैं लोकल गवर्नमेंट साहब से रिक्वेस्ट करें। తెలంగాణ ప్రజల పార్టీ నూతన ఆఫీసును జస్టిస్ బి చంద్రకుమార్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో ప్రొఫెసర్ వెంకటరాజయ్య, అబ్దుల్ హకీం, ఖమ్మర్, ఆయనాల కృష్ణారావు, సోగరా బేగం మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ పునర్నిర్మాణం, పార్టీ సభ్యత్వం పునరుద్ధరించడంతో పాటు ప్రజల సమస్యలపై నిర్వహించే సమిష్టి ఉద్యమాలలో పాల్గొనాలని తీర్మానించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రకుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో 1 లేదా 2 స్థానాలకు మించి ఎక్కడా పోటీ చేయరాదని తెలంగాణ ప్రజలు పార్టీ నాయకులకు సూచించారు. తెలంగాణ ప్రజల పార్టీ జిందాబాద్, తెలంగాణ ప్రజల పార్టీ జిందాబాద్. అందరికీ ఉచిత సాధించాలని ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా కమిషన్ల కోసమే. ప్రాజెక్టు కడితే కమిషన్ల కోసం, ఒక స్కీమ్ వేస్తే కమిషన్ల కోసం, రోడ్డు నిర్మిస్తే కమిషన్ల కోసం, ఫ్లైఓవర్ నిర్మిస్తే కమిషన్ కోసం,
అభివృద్ధి చెందని చూపిస్తున్నారు. ఎవరికి అభివృద్ధి చెందింది? భారతదేశం. కార్పొరేట్లు అభివృద్ధి చెందితే భారత ప్రజలు అభివృద్ధి చెందినట్లు కాదు. దళారులు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదు. అందుకని చెప్పేసి ఒక ప్రత్యామ్నాయాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా మేము వ్యవసాయ రంగంలో పూర్తి మార్పులు రావాలని చెప్పేసి కోరుతున్నాం. రైతుల గిట్టుబాటు ధర దొరకాలని కోరుతున్నాం. ధాన్యం ప్రభుత్వ ఏజెన్సీలు కోఆపరేటివ్ సొసైటీల ద్వారానే కొనాలని చెప్పేసి నిర్ణయం. ఉప్పల్ నియోజకవర్గంకు 100 పడకల ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ 2 రోజుల క్రితమే జీవో విడుదల చేసిందని, ఉప్పల్లో మరొక జూనియర్ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేసే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని కేకేఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మన ఉప్పల్ నియోజకవర్గంలోని మొదటి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బలపరిచినటువంటి నాయకుడు బండారి లక్ష్మారెడ్డి గారు చివరి కార్యకర్తలకు దిశ నిర్దేశం గ్రూపులు పక్కన పెట్టి ఈ యొక్క గెలుపులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. అందరూ కూడా బయటికి రావాలి. ఇప్పుడే అట్లనే ఇంకా జూనియర్ కాలేజ్ తెస్తున్నప్పుడు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్కి తన బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్ కూడా కట్టిస్తున్నాం. అట్లనే పోతే ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, మీ అందరు కూడా తెలుసు. గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ చాలా ఉన్నాయి. దళితులు అనుకోండి, బీసీ అనుకోండి, మైనారిటీస్ అనుకోండి, ఇంకెన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కోడ్కి ఏం సంబంధం లేదు. అందరు కోడ్ వస్తే రాదు అనేది అది ప్రాసెస్ కంటిన్యూస్ వస్తుంది. మీరు ఎవరు కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. ముఖ్య అతిథిగా మా అందరి ప్రియతమ నేత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బలపరిచినటువంటి అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి గారి యొక్క సమావేశానికి ముఖ్య అతిథి వచ్చి రావడం జరిగింది. మరి ఈరోజు మరి ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారు కుత్బుల్లాపూర్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీతో కలిసి టీ హబ్ అవగాహన ఒప్పందం సదస్సును మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీ హబ్ సీఈఓ శ్రీనివాస్ మహంకాళి, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ భద్రారెడ్డి, మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి, ఎం ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లారెడ్డి యూనివర్సిటీ స్థాపించిన కొద్ది కాలంలోనే టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను అందిస్తున్నామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థుల తెలివితేటలతో పాటు ఆలోచన ధోరణి కూడా వృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కోర్స్ అయిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ సొంత ఎంటర్ప్రైజ్ సెటప్ చేస్తారు. సో బేసిక్లీ దీంట్లో బేసిక్స్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, ఎట్లా బిల్డ్ చేయాలా, వాళ్ళకి సపోర్టు, వాళ్ళ ఐడియాస్ని ఎట్లా బిజినెస్కి కన్వర్ట్ చేయాలా అవన్నీ మేము నేర్పిస్తామండి కాలేజ్ సపోర్ట్ ద్వారా. సో దిస్ ఈజ్ అ గ్రేట్ ఇనిషియేటివ్. మల్లారెడ్డి గారికి ప్లస్ వాళ్ళ యూనివర్సిటీ లీడర్స్కి, ఈసీ గారికి కాంప్లిమెంట్స్ ఫర్ ద సపోర్ట్ ఎక్స్టెండెడ్. అండ్ దీంతో వీ థింక్ మెనీ ఆంటర్ప్రినర్స్, చాలామంది మల్లారెడ్డి యూనివర్సిటీ అండ్ టీహబ్ రెండు జాయింట్ కొలాబరేషన్తో ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నామండి. ఇవాళ
మలాడ్ యూనివర్సిటీ 2020లో ఎస్టాబ్లిష్ అయినా కానీ కంప్లీట్గా టెక్నాలజీ ఓరియంటెడ్ కోర్సెస్ రన్ చేస్తున్నాం. కంప్యూటర్ సైన్స్ కానీ, ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐటీ కానీ, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కానీ, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, తర్వాత డిజిటల్ ఫోరెన్సిక్ ఇవన్నీ రన్ చేస్తున్నాం. స్టూడెంట్స్ ఇవాళ రేపు ప్రపంచంలో వాళ్ళకి నాలెడ్జ్తో పాటు వాళ్ళకి కొన్ని థాట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టార్టప్స్ వాళ్ళు డెవలప్ చేసేదానికి వాళ్ళకి టెక్నాలజీ ఉంది, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంది. బట్ స్టార్టప్స్ అంటే అగ్రికల్చర్లో కానీ, లేకపోతే అలైడ్ హెల్త్ సైన్సెస్లో కానీ, లేకపోతే మెడికల్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, రీటైల్ కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్స్లో దళిత బంధు పథకంలో మాలలకు అన్యాయం జరుగుతోందని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ మాల సంఘాల జేఏసీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు. అనంతరం వారు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాలలు దళిత బంధు ఇవ్వాలి, మాలలు దళిత బంధు ఇవ్వాలి, మాలలకి దళిత బంధులు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై దళిత బంధు పథకంలో తీవ్రమైన అన్యాయం. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేజ్ 1 లో దారుణం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న భార్యను అడ్డగించి బండరాయితో కొట్టి భర్త హత్య చేశాడు. వనస్థలిపురం శతవాహన నగర్ కి చెందిన బాలకోటయ్య శాలినికి 2 కుమారులు. కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నట్లు తెలిసింది. సాయంత్రం తన సోదరి ఇంటికి స్కూటీపై వెళ్తుండగా వెంబడించిన భర్త ఒక్కసారిగా అడ్డుపడ్డాడు. ఆమె కింద పడిన అనంతరం తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అగ్నిమాపక శాఖలో అవకాశాలు పెరిగాయి. ఉమ్మడి బగాయత్తో 18 ఫైర్ స్టేషన్లను ప్రారంభించి మాట్లాడిన హోంమంత్రి మహమ్మద్ అలీ. మేడ్చల్ జిల్లా పిచ్చాదిగూడలో అల్పాహార పథకం ప్రారంభం. పథకం ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి మల్లారెడ్డి. సరూర్ నగర్ పరువు హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు. మీడియాకు వివరాలు వెల్లడించిన సరూర్ నగర్ డీసీపీ సాయిశ్రీ. అల్పాహారం పథకంపై యాడ్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? సర్కార్పై ధ్వజమెత్తిన బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసు సురేష్.
బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాచారం.